అద్దెకు ఉండాలంటే కట్టాలి రెంట్, ఎంటర్టైన్మెంట్ కావాలంటే చూడాలి బకాసుర రెస్టారెంట్. నేను కూడా ఒకటి చెప్తా, లైట్ వెలగాలంటే కావాలి కరెంట్, కడుపు బన్ అవ్వాలంటే చూడాలి బకాసుర రెస్టారెంట్. అయ్యా బకాసుర రెస్టారెంట్ అంటే రెస్టారెంట్ కి పెడతారు కదా పేరు. అవును, మరి సినిమాకి పెట్టారేంటి? ఇప్పుడు థియేటర్కి వెళ్ళినప్పుడు తింటాం కదా స్నాక్స్, మనకు అనిపిస్తుంది రైమింగ్ వేస్తాము కాళ్ళకు సాక్స్. బకాసుర రెస్టారెంట్ ఏంటి తెలియాలంటే సినిమా చూడాలి. ఈ సెకలే వద్దనేది. అన్నం తినేటప్పుడు వెనకాల ఎవరిని కూర్చోబెట్టుకోం కదా, కూర్చున్నారంటే దాని అర్థం మనం తినడం వాళ్ళకి పోతుంది. ముందున్న ఫనీ తిన్నది అర్షాకి పోతుందా? ఎస్, అంతేనా కదా. శివ గారు అంత ఈజీగా ఓన్లీ అదొక్క దాని మీద చేయరు కదా, ఇంకా చాలా ఉంటది దాచం. అంటే ఎజ్జే శివ, ఆయన చేసిన డిపార్ట్మెంట్ విరూపాక్ష, అంటే ఏదైనా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఏమైనా ఉంటాయేమో అనిపిస్తుంది. నాకేమనిపిస్తుంది తెలుసా, ఆ బిర్యానీ చాలా బాగుంటది అనిపిస్తుంది. మాకైతే బకాసుర రెస్టారెంట్ ఫస్ట్ లుక్ చాలా యమ్మీగా అనిపించింది. నేను స్టేటస్ కూడా పెట్టినా, మౌత్ వాటరింగ్ ఫస్ట్ లుక్ అని. నాకు అయితే ఇక అందరికి మౌత్ వాటరింగ్ ఉంటే నాకు సొంగ గార్చదా అనిపిస్తుంది. మీకేమనిపించిందో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. బాయ్ బాయ్. పోదాం బిర్యానీ తిందాం.